హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారితో ఉన్నాము. నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, వర్కింగ్ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ వెంగళరావు నగర్. చిన్నపిల్లలకి పళ్ళ మధ్య సందులు రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు చాలా మంది ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎక్కువ అయిపోయింది, స్వీట్స్ అనేవి ఎక్కువ అయిపోయింది, స్టిక్కీ ఫుడ్స్ ఎక్కువ అవడం వల్ల ఈ పళ్ళ సందులు అంటే బికాస్ ఆఫ్ క్యావిటీస్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు పేషెంట్ ఈ పిల్లలకి. అంటే వాళ్ళ స్టిక్కీ ఫుడ్స్ తిని అట్లే పడుకోవడం, నైట్ బ్రష్ చేసుకోకుండా పడుకోవడము, ప్లస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈటింగ్ షుగర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ పళ్ళని పుచ్చు జరగడం, దానివల్ల పళ్ళు సందులు రావడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి, చిన్నపిల్లలు బాటిల్ ఫీడింగ్ చేస్తుంటారు మదర్స్. బాటిల్ ఫీడింగ్ అంటే ఆ బాటిల్ అట్లే పెట్టుకొని పడుకోవడము, దానివల్ల. ప్లస్ ఇంకోటి థమ్ సక్కింగ్ అంటాము, ఈ పిల్లలు ఇట్లా ఏలు పెట్టుకొని సక్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ముందు పళ్ళు ఎత్తుగా అయిపోయి గ్యాప్స్ వచ్చేస్తాయి. సో ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటాయి చాలామందికి, దానివల్ల కూడా గ్యాప్స్ రావచ్చు సందులు. చిన్నపిల్లలకి పంటి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మత్తు మందు ఎలా ఇస్తారు సార్? 2 వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ ఈజ్ లోకల్ అంటే ఇఫ్ ద పేషెంట్, ఇప్పుడు ఆ బాబు కానీ పాప కానీ, ఇఫ్ దే ఆర్ కోఆపరేటివ్, వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ చిగురు దగ్గర ఎక్కడైతే మనకి పన్ను ప్రాబ్లం ఉందో అక్కడ ఇంజెక్షన్ ఇస్తాము. ఇఫ్ దే ఆర్ కోఆపరేటివ్, లేదు వాళ్ళు కోఆపరేటివ్గా లేరు, చాలా చిన్నగా ఉన్నారు, లేదంటే ఎక్కువ భయపడుతున్నారు పిల్లలు అంటే సెడేషన్ అంటాం. ఈజ్ గ్యాస్, వి పుట్ ఎ మాస్క్ టు ద ఏరియా, నోజ్ అంతా కవర్ చేసేసి గ్యాస్తోని కాన్షియస్ సెడేషన్ అంటాం. అంటే పేషెంట్కి మెలుగుగానే ఉంటారు కానీ నొప్పి తెలియకుండా ఉంటుంది, జనరల్ బాడీ అనస్థీషియా, కాన్షియస్ సెడేషన్. సో పేషెంట్ విల్ నాట్ ఫీల్ ఎనీ పెయిన్ ఈవెన్ దో హీస్ కాన్షియస్. చేసేదంతా వాడికి తెలుస్తుంటుంది కానీ హీ విల్ నాట్ ఫీల్ పెయిన్. చిన్నపిల్లలకి పచ్చపళ్ళు వస్తాయి కదా సార్, దానికి గల కారణాలు ఏంటి సార్? పచ్చపళ్ళు అంటే నేను ఇందాక చెప్పినట్టు, వెన్ ఎవర్ ద పేషెంట్ ఈట్స్ స్టిక్కీ ఫుడ్ అనేది పళ్ళకి పట్టుకుంటుంది అనమాట. పట్టుకున్నప్పుడు దాన్ని మనం ఎప్పుడైతే క్లీన్ చేయమో, బ్రష్ చేయమో, పొద్దున బ్రష్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేనే బ్రష్ చేసుకుంటారు కొంతమంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పట్టుకున్న ఆహారం కూడా స్టిక్ అయిపోయి దాని మీద బ్యాక్టీరియల్ గ్రోత్ జరిగి పళ్ళని పచ్చగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా అయితే పిల్లలకి మిల్క్ టీత్ అంటే, మిల్క్ టీత్ ఎందుకు అంటామంటే, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి పాలలాగా తెల్లగా ఉండాలి పళ్ళు. ఇవాళ రేపు చూస్తే దే ఆర్ yellowish in కలర్. ఎందుకు అంటే వాళ్ళు స్టిక్కీ ఫుడ్స్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని, నూడిల్స్ అని, చిప్స్ అని అన్నీ తిని దే ఆర్ నాట్ బ్రషింగ్ దేర్ టీత్, దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ ఆఫ్ ద టీత్. సో అందుకని టీత్ అనేవి ఎల్లోగా అవుతున్నాయి అనమాట చిన్నపిల్లలకి. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.